అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజియాలాగా అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. 3 ఇయర్స్ బ్యాక్స్ అయితే ఫుల్గా చేసేదాన్ని. ఈరోజు అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసి పూర్తి చేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఫుల్గా చేసేదాన్ని అండి. పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు, ఇంకా ఒక్కదాన్ని అని చెప్పేసి బాగా చేస్తూ ఉండేదాన్ని. ఇంకా పిల్లలు కూడా తోడయ్యారు కదా, ఇంకా వాళ్ళు నేను కలిసి ఇంకా టైం అయితే కుదరట్లేదు. ఇంకా ఈ మధ్యన అయితే కొంచెం టైం అయితే కుదురుతుందండి. సరే కొత్త ఇంటికి వచ్చాము కదా అని చెప్పేసి అలా తయారైతే చేశాను గడపకి. ఎలా ఉందో చూసి అయితే కామెంట్ చేయండి, చూసేయండి. గడపలు పెడతారు కదండి ఊళ్ళతో తయారు చేసేది, అదైతే చేశాను. ఎలా ఉందండి? ఇలా అయితే తయారు చేశాను. గడప మళ్ళీ ఇక్కడైతే కొంచెం ఎక్కువ పెట్టేశానండి. ఈ ఇంటికి డ్రిల్స్ ఉన్నాయి, ఆ డ్రిల్స్ కొంచెం ఎడల్పుగా ఉన్నాయి. అయితే ఇంకొకసారి కావాలి కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువైతే పెట్టానండి. ఇంకొకసారి డ్రిల్స్ లేకపోయినా కొంచెం గడప అనేది తక్కువ ఉంటుంది కదా, ఇలా మడిచి కట్టొచ్చండి గడపకి. చాలా బాగుంది కదా, నేనైతే చేశానండి. ఇలాంటివి 3 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా ఎక్కువగా చేశానండి. అంటే 3 చేశాను. ఒకటేమో నా కోసం అయితే చేసుకున్నాను, అది వచ్చేసి పాతగా ఉందని చెప్పేసి ఊర్లో అయితే పెట్టేశాను. ఇంకా 2 వచ్చేసి మా అత్తయ్య వాళ్ళకొకటి, మా అమ్మ వాళ్ళకొకటి అయితే చేశానండి. అవి అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇది మీకు ఎలా అనిపించిందండి? అయితే ప్రాసెస్ అనేది చాలా క్లియర్గా చూపించాను. అల్లడం వస్తే చాలండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఊళ్ళతో కొన్ని ఐటమ్స్ కూడా తయారు చేశానండి. అవి వచ్చేసి ఊర్లో ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఊరికి వెళ్తే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది? బాగుందా? అయితే ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ అయితే మీకోసం వీడియో తీసి పెట్టాను, చూడండి నేను ఎలా చేశాను అనేది. నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇప్పుడైతే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక రీల్ అయితే తీసుకున్నాను. ఊళ్ళు అనేది ఇలా వీడియోలో చూపించినట్టుగా ఊళ్ళని అల్లుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా 3 అయితే వేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఒక 3 అయితే వేసుకోండి. ఇప్పుడు చైన్లు లాగా వేయడం అయితే స్టార్ట్ చేయాలండి. నేను ఇక్కడ వచ్చేసి 5 చైన్లు అయితే వేస్తున్నాను, చూడండి మీరే క్లియర్గా. ఇలా అల్లడం వస్తే చాలండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 5 చైన్లు వేసుకొని ఫస్ట్ చైన్లో నుంచి ఇలా తీసుకొని రావాలి. ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ 3 అనేది వేసుకోవాలి. ఇక్కడ 4 చైన్లు అనేవి వేసుకోవాలి. ఈ దారం అడ్డొస్తుంది అనుకుంటే కట్ చేసుకోవచ్చండి, కొంచెం పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా 4 వేసుకున్నాం కదండి, డబుల్ చైన్ అయితే తీసేసుకోవాలి. చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అయితే చేసుకోండి. ఇలా పట్టుకోవడం, చైన్లు వేసుకోవడం వస్తే చాలండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలాగా 4 సార్లు అయితే డబల్ చైన్లు అయితే వేసుకోవాలి. అలా 4 సార్లు డబల్ చైన్ వేసుకొని ఇలా 3 అయితే వేసుకొని 3 చైన్లు అయితే రానివ్వాలండి పైన. మళ్ళీ ఇలా 3 చైన్లు వేసుకున్న తర్వాత ఫస్ట్ చైన్లో నుంచి ఒక చైన్ని తీసుకొని రావాలి. ఇక్కడ ఇలా 3 అనేది వేసుకోవాలండి. నేను వీడియోలో చూసేసరికి అది అనేది నేను అల్లడం అనేది పక్కకు అనేది పోతుంది. ఇక్కడైతే మళ్ళీ 4 చైన్లు అయితే వేసుకోవాలండి. ఇలా 3 వేసుకున్న తర్వాత ఇలా వేసుకొని మేము ఫస్ట్ అల్లుకున్నాం కదా, అక్కడ ఒక 3 అయితే వేసుకోవాలి తీసుకెళ్ళి. ఇప్పుడు మళ్ళీ 4 చైన్లు అనేవి వేసుకోవాలండి. నేనైతే చాలా క్లియర్గా చూపిస్తున్నాను, చూడండి. అది కాకుండా ఫస్ట్ టైం కదా మీతో షేర్ చేసుకోవడం, ఎలా ఉందనేది చెప్పండి. మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే షేర్ చేసుకోండి నాతో. నేనైతే చాలా క్లియర్గా చూపిస్తాను ఇంకొకసారి. ఇలా 4 చైన్లు అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ డబల్ చైన్లు 4 సార్లు అయితే వేసుకోవాలండి. ఇలా చేతిలో నుంచి జారకుండా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి.
ఇలాగ 3 వేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు 3 చైన్లు తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ చైన్లో నుంచి 3 వేసుకోవాలి. ఇలాగ 4 సార్లు చేసుకుంటే ఫ్లవర్ లాగా రెడీ అయిపోయిందండి. 4వది కూడా ఇలాగ సింపుల్గా 4 చైన్లు వేసుకొని 3 వేసుకోవడమే. ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. ఈ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి నేను 30 అయితే చేసేసుకున్నానండి. ఇలాగ 3 వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఊలు ఉంటుంది కదండి, వాటిని అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇలా అల్లడం వస్తే చాలా. ఈ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి 30 తీసుకున్నాను, ఎల్లో వచ్చేసి 13 తీసుకున్నాను, ఆరెంజ్ వచ్చేసి 10 అయితే తీసుకున్నా అండి. 8 అయితే సరిపోతాయి ఆరెంజ్. ఇలాగ వీడియోలో అయితే చూపిస్తానండి. అల్లిన ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే సెట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా సెట్ చేసుకున్న తర్వాత వాటిని అయితే ఒక దారం హెల్ప్తో కుట్టుకోవాలండి. ఏ కలర్ దారం అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కలర్ దారం అయితే తీసుకున్నాను. చూడండి నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. సూదిలో దారం ఎక్కించుకోవాలండి. ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా కుట్టేసుకోవాలి. చూడండి ఇలాగా అన్ని ఫ్లవర్స్ని అయితే కుట్టుకోవాలండి. నేను ఎట్లాగా లైన్స్ పెట్టానో అలాగే కుట్టేసుకోవాలి. వీడియో అయితే చూస్తూ ఉండండి, మీకు క్లియర్గా అర్థమైంది. నేనైతే అర్థమైనట్టే చూపిస్తున్నా అనుకుంటున్నాను. చూడండి ఇలా అయితే కుట్టేసుకున్నా అండి. ఊళ్ళతో అయితే అల్లుకోవడం రాదు కదా, ఇలా దారం సూది హెల్ప్తో ఇలా కుట్టేసుకోవాలి. మీకు క్లియర్గా అర్థం అవ్వలేదు అంటే నాకు కామెంట్ చేయండి ఎలాగనేది చూపించాలనేది. ఇలాగైతే నాకు వీలైనంత వరకు చూపించేశానండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత పైన స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. పైన ఇంకో లేయర్ అనేది వేసుకోవాలి కదా, అదైతే చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే ఇలా ముడేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత 11 చైన్లు అయితే అల్లుకోవాలండి. ఇప్పుడు డబల్ చైన్ అనేది వేసుకోవాలండి. 3 చైన్లు వదిలేసుకొని 4వ చైన్లో డబల్ చైన్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత 2 చైన్లకు ఒకటి 2 చైన్లకు ఒకటి 3 అయితే వేసుకోవాలి. అలాగా డబల్ చైన్తో 9 చైన్లు అయితే వస్తాయండి. మీరే చూసేయండి వీడియోని. ఇలాగా 9 చైన్లు అయితే వేసుకోవాలండి. పక్కకైతే తిప్పేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా తిప్పుకొని 3 చైన్లు అయితే వేసుకోవాలి. సింగిల్ చైన్లు 3 అయితే వేసుకోవాలండి. ఇలా 3 వేసుకున్న తర్వాత ఒక చైన్ ఉంది కదా ఫస్ట్ది, అందులో నుంచి డబల్ చైన్లు అయితే వేసుకోవాలి. ఇలాగ ఒకటి వేసుకొని తర్వాత 2 చైన్లు అనేది వేసుకోవాలండి.
సింగిల్ చైన్లు 2 వేసుకోవాలి. చూడండి వీడియోలో. ఇలా సింగిల్ చైన్లు 2 వేసుకొని తర్వాత కింద లైన్లు ఉన్నాయి కదండి, అక్కడ వచ్చేసి 2 చైన్లు సింగిల్ వదిలిపెట్టేసి మూడో చైన్లో ఇలా డబల్ చైన్లు 3 సార్లు అయితే వేసుకోవాలి. డబల్ చైన్లు 3 సార్లు వేసుకున్న తర్వాత సింగిల్ చైన్లు 2 వేసుకొని 2 లైన్లు వదిలేసుకోవాలి కింద. ఆ తర్వాత లాస్ట్న డబల్ చైన్లు అయితే 2 సార్లు వేసుకోవాలండి. చూడండి. ఈ అల్లడం తెలిస్తే చాలండి, చాలా ఈజీగా అల్లుకోవచ్చు. ఇలాగ డబల్ చైన్లు 2 వేసుకున్న తర్వాత సింగిల్ చైన్లు 3 అయితే వేసుకోవాలండి. ఇలా 3 వేసుకొని వెనక్కి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని ఇంకంతా ప్రాసెస్ చూడండి. డబల్ చైన్లు మళ్ళీ 1 వేసుకోవాలి, అప్పుడు 2 అయిపోతాయి కదా. ఇంకా వీడియోలో చూపించినట్టుగా చూసేయండి. ఇలా వేసుకొని ఈ 3 చైన్లు వేసుకున్నాం కదా, మధ్యలో చైన్లో వేసుకోవాలండి. 3 చైన్లు 2 అల్లుకొని సింగిల్ చైన్లు ఇలా మధ్యలో అయితే వేసుకోవాలి డబల్ చైన్లు. ఇలాగా అందులోనే 3 డబల్ చైన్లు అయితే వేసుకోవాలి. ఇలా 3 డబల్ చైన్లు వేసుకున్న తర్వాత సింగిల్ చైన్లు 2 అల్లుకోవాలి. ఇలాగ మళ్ళీ లాస్ట్న డబల్ చైన్లు 2 వేసుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించినట్టుగా అల్లుకోవాలండి. మీ గడప ఎంత ఉందో అంత చూసుకొని అల్లుకోండి. నేనైతే మా గడప ఎంత ఉందో అంత అయితే తీసుకొని అల్లుకున్నాను. ఇలా గడపని పట్టి అల్లుకోవాలండి. ఇలా అల్లుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక కలర్ అయితే తీసుకున్నాను ఊలు. ఫస్ట్ అయితే సింగిల్ చైన్ 3 వేసుకొని దాని పక్కన వచ్చేసి డబల్ చైన్లు వచ్చేసి 3 అయితే వేసుకున్నాను అండి. తర్వాత డబల్ చైన్ 2 తీసుకొని ఈ మధ్యన ఉంది చూసారా, ఆ మధ్యలో చూసుకొని వేసుకోవాలి. వీడియోలో అయితే చూడండి, క్లియర్గా అర్థమైద్ది మీకు. నేను చూపిస్తున్నాను అక్కడ. అలా అయితే అల్లుకుంటూ వచ్చానండి. కింద అయితే అల్లలేదు, ఎందుకంటే అక్కడ మేము అల్లిన ఫ్లవర్స్ పెట్టేయాలి కదా, అలాగా అందుకని చెప్పేసి నేను కింద అయితే అల్లలేదు. ఇలా పెట్టేసుకొని దారంతో కుట్టుకోవాలి. నేనైతే ఇదిగో ఇలా కుట్టేసుకున్నా అండి. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో ఎల్లో ఫ్లవర్ అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఇలా మధ్యలో ఎల్లో ఫ్లవర్ పెట్టేసుకొని నేనైతే కొన్ని ఫ్లవర్స్ అల్లడం అయితే చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకొని సూది దారం హెల్ప్తో కుట్టేసుకోవాలి ఫస్ట్. ఇలా కుట్టేసుకున్న తర్వాత నేనైతే ఈ కలర్ ఊలు అయితే తీసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా ఇలాగా అల్లుకోవాలండి. ఇలాగ వీడియోలో చూపించేట్టుగా 10 సార్లు అయితే చుట్టుకోవాలండి. ఇలాంటివి అయితే 3 అయితే చేసేసుకోవాలండి. ఇలా చేసుకొని సూది దారం హెల్ప్తో ఇలా కుట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే 3 వైట్ పూసలు అనేవి తీసుకుంటున్నాను. మధ్యలో అయితే ఈ ఫ్లవర్ని కుట్టుకోవాలి. ఎలా కుట్టుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఇలా మధ్యలో అయితే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని పైన కూడా ఇలా కుట్టేసుకోవాలండి. అప్పుడు ఇలా ఉంటుంది.
పైన వచ్చేసి 2 పూసలు అయితే వైట్ పూసలు వేసుకుంటున్నాను. ఇలాగైతే ఉంటుందండి అవుట్ఫిట్. ఇప్పుడు ఎల్లో ఫ్లవర్ ఉంది కదా, అక్కడైతే కుట్టేసుకోవాలి. ఇలాంటి నేను వచ్చేసి 3 అయితే చేసుకున్నాను. ఇంకా మధ్యలో ఒకటి, అటు ఇటు ఒకటి, 2 అయితే పెట్టి కుట్టేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చిందండి. కింద అయితే ఫ్లవర్స్ 2 మిగిలాయి అని చెప్పేసి వైట్ పూసలు వేసి ఇట్లా పెట్టేశాను. కింద మీరు చూస్తే ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే అల్లి చూపిస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.